నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తక్షణమే మెగా డిఎస్సితో పాటు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేయాలని అనకాపల్లి నెహ్రూ చౌక్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగింది. పాదయాత్రలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో విఫలం చెందారని అన్నారు. తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే నిరుద్యోగ, విద్యా యోజన సంఘాలతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు వేమల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ అఖిల భారతీయ యువజన సమాఖ్య, అనకాపల్లి జిల్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకి, చేసే పనులకి మొత్తం లేకుండా పోతున్నది. ఎందుకనంటే ఆ రోజు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే నేను ఉన్నాను, నేను విన్నానని ఈ రోజు ముఖ్యమంత్రి చెప్పదాటి చాట వేస్తున్నాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు అతి లేక గతి లేక ఈ రోజు నిరుద్యోగత చూస్తున్నది. కనీసం ఇప్పటికైనా సరే మేలుకోకపోతే మీకు రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో కలిపేడు ఖాయమని హెచ్చరిస్తున్నాం. నా పేరు రాజు, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి నమ్మకాలు పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 4.5 ఏళ్ల దాటితో ఉన్నా సరే ఈ రోజుకి మెగా డిఎస్సి కానీ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగాలు కానీ భర్తీకి చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికే యువత పెడతామని పెట్టి చెడు మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ 2024 ఎన్నికలు గుర్తుంచుకొని తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తూ ఉన్నాం.